హాయ్ స్టూడెంట్స్, మనకి డిగ్రీ ఫైనల్ ఇయర్ 5th సెమిస్టర్లో ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అనే చాప్టర్ ఉంటుంది ఫిజిక్స్లో. అంటే ఆ బ్రాంచ్ మొత్తం కూడా ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఉంటుంది. మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏమేమి ఉంటాయి? ఫస్ట్ ఇయర్లో అయితేనేమో మెకానిక్స్ వేవ్స్ ఉంటుంది, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఆప్టిక్స్ థర్మోడైనమిక్స్ ఉంటుంది, ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ మోడర్న్ ఫిజిక్స్. మనకి ఈ సెమిస్టర్లో మొత్తం 2 పేపర్లు ఉంటాయి, 5th పేపరు 6th పేపరు. 5th పేపర్లోనేమో ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం ఉంటుంది, 6th పేపర్లో మోడర్న్ ఫిజిక్స్ ఉంటుంది. మనకి 5th పేపర్ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం వచ్చేసరికి అసలు ఛార్జ్ అంటే ఏంటి, ఆ ఛార్జ్ చుట్టూ వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎంత ఉంటుంది, అంటే స్పియర్కి అయితే ఎంత, సిలిండర్కి అయితే ఎంత, అదేవిధంగా ఒక ఛార్జ్ అంటే ఒక వైర్లో కరెంట్ అనేది వెళ్తుంది అనుకోండి, దాని చుట్టూ వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిజం ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అంటే ఏంటి, అవి ఎలా ప్రాపగేట్ అవుతాయి, అదేవిధంగా మనకి అండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేట్, లాజిక్ గేట్స్, ఇవన్నీ కూడా 5th సెమిస్టర్లో ఉంటాయి. 6th సెమిస్టర్కి వచ్చేసరికి స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, యాటంలో ఉండేటువంటి ఎలిమెంటరీ పార్టికల్స్ అనేవి ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి, అంటే వాటి యొక్క ఎనర్జీ అనేది ఏ విధంగా కాన్స్టెంట్ అవుతుంది, అదేవిధంగా మనం తీసుకున్నటువంటి మెటీరియల్స్ యొక్క సైజ్, షేప్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా 6th పేపర్లో ఉంటుంది. అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకోబోయేది 5th పేపర్. ఈ 5th పేపర్లో ఏమేమి ఉంటాయని చెప్పి ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం 2 కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజంకి సంబంధించి మనకి ఫస్ట్ ఛార్జ్ అంటే ఏంటో తెలియాలి, ఛార్జ్ తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో దీనికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ అనేది వస్తుంది. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో చదువుకున్నది మొత్తం ఇక్కడ మీకు బేసిక్ అనమాట. దాన్ని బేస్ చేసుకొని మిగిలిన అంటే మొత్తం మన టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి. సరే, ముందు మనం ఒకసారి ఇంటర్ సెకండ్ ఇయర్లో చెప్పుకున్న దాన్ని ఒకసారి మెమరైజ్ చేసుకుందాం, అంటే మనం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఫస్ట్ ఛార్జ్ అంటే ఏంటి? What is meant by the charge? Charge is nothing but a physical quantity which is responsible for electrostatic force of attraction or repulsion, or which respond to electrostatic force is known as charge. ఏ ఫిజికల్ క్వాంటిటీ అయితే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ని ప్రొడ్యూస్ చేస్తుందో, ఏ ఫిజికల్ క్వాంటిటీ అయితే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్కి రెస్పాండ్ అవుతుందో దాన్ని మనం ఏమని పిలుస్తాం? ఛార్జ్ అంటాం. అయితే ఈ ఛార్జ్ అనేది ఏ విధంగా క్రియేట్ అవుతుంది, అయితే ఛార్జ్ క్రియేట్ అవ్వడానికి అక్కడ అసలు ఏం జరగాలి అనేది చూద్దాం. సరే, మనకి ఆల్రెడీ చిన్నప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఏంటది, మన డ్రై హెయిర్తో కోంబుని రబ్ చేసి ఏ పీస్ ఆఫ్ పేపర్ మీద ప్లేస్ చేసినప్పుడు ఆ పేపర్ ఏమవుతుంది, అట్రాక్ట్ అవుతుంది. మీరు అందరూ స్కూల్లో ఆ చిన్న ఎక్స్పెరిమెంట్ చేసే ఉంటారు. మన దువ్వెంత మన తొలి దువ్వుకొని ఆ చిన్న చిన్న పేపర్స్ మీద దువ్వెన పెడితే ఆ దువ్వెనకి పేపర్స్ ఏం చేస్తాయి, అతుక్కుపోతాయి అనమాట. అయితే అలా ఎందుకు అతుక్కుపోయాయి? మామూలుగా మనం తల దువ్వుకోముందు, అంటే రబ్ చేసుకోకముందు దువ్వెన పెట్టామనుకోండి, అతుక్కో. కానీ ఎప్పుడైతే రబ్ చేసిన తర్వాత ప్లేస్ చేసామో అప్పుడు అట్రాక్ట్ అవుతాయి. అంటే అక్కడ ఏం జరిగింది, రబ్ చేయటం వలన ఒక ఫిజికల్ క్వాంటిటీ అనేది దానికి వచ్చింది. ఆ రబ్ చేయటం వల్ల వచ్చేటువంటి ఫిజికల్ క్వాంటిటీని ఏమంటాం మనం? ఛార్జ్ అంటాం. సరే సార్, రబ్ చేయటం వల్ల ఫిజికల్ క్వాంటిటీ వచ్చిందని చెప్తున్నారు. ఆ ఫిజికల్ క్వాంటిటీ రబ్ చేయటం వల్ల ఏ విధంగా వస్తుంది, ఏంటి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక 2 గ్లాస్ రాడ్స్ తీసుకుందాం. రెండు ఎబోనైట్ రాడ్స్ తీసుకుందాం. ఫస్ట్ ఈ 2 గ్లాస్ రాడ్స్ని దగ్గర తీసుకొస్తే అవి 2 అట్రాక్ట్ చేసుకోవు, రిపల్ చేసుకోవు, అంటే నేదర్ అట్రాక్ట్ నార్ రిపల్. అదేవిధంగా ఎబోనైట్ రాడ్స్ కూడా 2 అట్రాక్ట్ చేసుకోవు, రిపల్ చేసుకోవు, నేదర్ అట్రాక్ట్ నార్ రిపల్. అయితే మనం ఈ గ్లాస్ రాడ్ని, ఎబోనైట్ రాడ్ని రెండింటిని ఒకదాంతో ఒకటి రబ్ చేద్దాం. ఈ గ్లాస్ రాడ్ని, ఎబోనైట్ రాడ్ రెండింటిని ఒకదాంతో ఒకటి రబ్ చేద్దాం. రబ్ చేసిన తర్వాత, ఎప్పుడైతే మనం ఆ రెండింటిని రబ్ చేస్తాం, రబ్ చేసిన తర్వాత 2 గ్లాస్ రాడ్స్ని దగ్గర తీసుకొస్తే ఆ 2 గ్లాస్ రాడ్స్ రిప్పల్ చేసుకుంటాయి. అదేవిధంగా 2 ఎబోనైట్ రాడ్స్ని తీసుకొచ్చిన దగ్గరికి అవి 2 కూడా రిప్పల్ చేసుకుంటాయి. కానీ ఒక గ్లాస్ రాడ్, ఒక ఎబోనైట్ రాడ్ని దగ్గర తీసుకొస్తే ఆ 2 ఏం చేస్తాయి, అట్రాక్ట్ చేసుకుంటాయి. అంటే మనం రబ్ చేయకముందు అక్కడ అట్రాక్షన్ లేదు, రిపల్షన్ లేదు. కానీ రబ్ చేసిన తరువాత అక్కడ రిపల్షన్ వచ్చింది, అట్రాక్షన్ కూడా వచ్చింది. దేనివల్ల వచ్చింది? ఈ ఛార్జ్ వల్ల వస్తుంది. అయితే ఇలా రబ్ చేసినప్పుడు ఏం జరిగింది అనేది మనకి అక్కడ క్వశ్చన్. మరి రబ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? దీనికి మనకందరికీ తెలియాల్సిందేంటి? స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. మనకి యాటమ్ అనేది ఏ విధంగా బిల్డ్ అయి ఉంటుంది? యాటమ్ కన్సిస్ట్
positive charge at the center of the atom which is known as nucleus and electrons are rotating around the nucleus. మనకి ఆటంలో సెంటర్లో ఏముంటుంది పాజిటివ్ ఛార్జ్ అంటే నథింగ్ బట్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్, మీజాన్స్, బోజాన్స్, ఫెర్మియాన్స్ అన్నీ కూడా ఎలిమెంటరీ పార్టికల్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి ఈ న్యూక్లియస్లో ఉంటాయి. ఈ న్యూక్లియస్ లోపల పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. దీని చుట్టూ ఏమవుతాయి ఎలక్ట్రాన్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి అక్కడే ఆర్బిట్లో రొటేట్ అవుతున్నాయి. ఎందుకు అక్కడే ఆర్బిట్లో రొటేట్ అవుతున్నాయి, బయటికి ఎందుకు వెళ్ళట్లేదు? బికాస్ దే ఆర్ బౌండ్ టు ది అట్రాక్టివ్ ఫోర్స్ డ్యూ టు ప్రోటాన్స్. ప్రోటాన్స్ యొక్క అట్రాక్టివ్ ఫోర్స్ వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి అదే ఆర్బిట్లో చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ని మనం బయటికి తీసుకురావాలి అంటే ఏం చేయాలి? ఎలక్ట్రాన్ బయట తీసుకురావాలంటే ఏం చేయాలి? అక్కడ అది తిరుగుతూ ఉంది అంటే దానికి ఎనర్జీ ఉందా లేదా? కంపల్సరీగా ఉంటుంది. మనకి మెకానిక్స్లో వస్తుంది, ఎవ్రీ మూవింగ్ మెటీరియల్ పార్టికల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏ కైనెటిక్ ఎనర్జీ. మూవ్ అయ్యేటువంటి ప్రతి దానికి కూడా కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అదేవిధంగా ఫోర్స్ వల్ల బౌండ్ అయి ఉన్నట్లయితే దానికి ఏమొస్తుంది? పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ప్రోటాన్స్ యొక్క అట్రాక్టివ్ ఫోర్స్కి బౌండ్ అయి ఉన్నాయి అంటే దానికి ఎనర్జీ అనేది కంపల్సరీగా ఉంది. ఏ ఎనర్జీ ఉంది? కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. రెండింటిని కలిపితే వస్తుంది మనకి టోటల్ ఎనర్జీ అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఈ టోటల్ ఎనర్జీ అంటే అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి ఎనర్జీ అనేది ఎంత ఉంటుంది అంటే En ఈజ్ ఈక్వల్ టు -13.6 Z²/n² eV. ఇది ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ఎన్ ఆర్బిట్. మనం తీసుకున్నటువంటి ఆర్బిట్లో ఏదైనా ఒక ఎలక్ట్రాన్ ఉన్నట్లయితే ఆ ఎలక్ట్రాన్కి ఉండేటువంటి ఎనర్జీ ఇది. ఇక్కడ మైనస్ అని రాసాం. మైనస్ అనేది ఎప్పుడు వస్తుంది ఏంటి అంటే అట్రాక్టివ్ ఫోర్స్ వల్ల కనుక ఎనర్జీ అనేది డెవలప్ అయినట్లయితే అప్పుడు ఎనర్జీ దగ్గర మైనస్ వస్తుంది. ఆ రిపల్సివ్ ఫోర్స్ వల్ల ఎనర్జీ కనుక వచ్చినట్లయితే అక్కడ పాజిటివ్ అనేది వస్తుంది. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఏమైనాయి? ప్రోటాన్స్ యొక్క అట్రాక్టివ్ ఫోర్స్కి బౌండ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ మైనస్ అనేది వస్తుంది. అంటే ఈ మైనస్ ఏం తెలియజేస్తుంది? అట్రాక్టివ్ ఫోర్స్ని మాత్రమే తెలియజేస్తుంది. అంటే దే ఆర్ బౌండ్ టు ది న్యూక్లియస్. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్లు ఇలా తిరుగుతున్నాయి. మనం హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి. హైడ్రోజన్కి Z ఎంత? 1, N ఎంత? 1. సబ్స్టిట్యూట్ చేస్తే 1/1 కదా, అప్పుడు -13.6 అంటే హైడ్రోజన్కి అయితే ఫస్ట్ ఆర్బిట్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్కి -13.6 EV ఎనర్జీ అనేది ఉంటుంది. అదే రెండో ఆర్బిట్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏం చేయాలి? Z ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, N ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు 2² ఎంత అవుతుంది? 4. -13.6/4 EV ఎంత వస్తుందమ్మా? 4 3 12, 4 4 16, -3.4 EV ఉంటుంది. ఇది సెకండ్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్. ఇప్పుడు మనం సెకండ్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని బయటికి తీసుకురావాలి అంటే మనం ఏం చేయాలి? +3.4 EV ఎనర్జీ ఇచ్చాం అనుకోండి, ఆ ఎలక్ట్రాన్ బయటకు వచ్చేస్తుంది. అదే ఫస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ బయటకు తీసుకురావాలంటే +13.6 EV ఇచ్చాం అనుకోండి, అది బయటకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఎలక్ట్రాన్ని బయటికి తీసుకురావాలి అంటే మనం కొంత ఎనర్జీని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఎనర్జీని ఎలా ఇచ్చాం? ఏ విధంగా ఇచ్చాం? హీట్ రూపంలో ఇచ్చాం. మనం రెండింటిని రబ్ చేయాలని చెప్తున్నాం. ఎప్పుడైతే మనం రెండు ఆబ్జెక్ట్స్ని రబ్ చేస్తున్నామో అక్కడ కంపల్సరీగా ఏం ప్రొడ్యూస్ అవుతుంది? హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఆ హీట్ ఎనర్జీని ఏం అబ్జర్వ్ చేసుకుంటాయి? అక్కడ ఉన్నటువంటి ఆటమ్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎదుకోండి, ఇక్కడ గ్లాసు ఎబోనైట్ ఉన్నాయి. గ్లాస్లో ఎబోనైట్ని రబ్ చేస్తూ ఉన్నాను, అక్కడ ఏమవుతుంది? హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. ఆ ప్రొడ్యూస్ అయినటువంటి హీట్ని గ్లాస్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు తీసుకుంటాయి, ఎబోనైట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు కూడా తీసుకుంటాయి. అయితే రెండు తీసుకుంటున్నాయి కదా, మరి ఏది ముందు బయటకు వస్తుంది అనేది మన క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 ఆటమ్స్ తీసుకున్నాం. ఒక ఆటంలోనేమో 2 ఆర్బిట్స్ మాత్రమే ఉన్నాయి, ఇంకొక ఆటంలో 3 ఆర్బిట్స్ ఉన్నాయి అనుకుందాం. ఇలా మనకి ఇక్కడ ఈ ఫార్ములాని అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ ది ఆర్బిట్ పెరుగుతూ ఉన్నట్లయితే ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది. అంటే హయ్యర్ విల్ బి ద ఆర్బిట్ నెంబర్, లెస్సర్ విల్ బి ద ఎనర్జీ. ఆర్బిట్ నెంబర్ ఎక్కువగా ఉంటే ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఆర్బిట్ ఉన్నాయి, ఇక్కడ -3.4 వచ్చిందమ్మా. ఇప్పుడు థర్డ్ ఆర్బిట్ కూడా పోయామనుకో, -3.4 కంటే తగ్గిద్ది కదా, అవునా కదా? ఇప్పుడు ఇది -3.4. ఇప్పుడు థర్డ్ ఆర్బిట్ అనుకోండి, ఇక్కడ n ఈక్వల్ ఏం చేయాలి? 3 సబ్స్టిట్యూట్ చేయాలి. 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది? 9 వస్తుంది. ఇక్కడ -13.6/9 -1 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే అక్కడ ఆర్బిట్ నెంబర్ పెరుగుతూ ఉన్నట్లయితే ఆ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. అంటే మనం ఇవ్వాల్సినటువంటి ఎనర్జీ కూడా ఏమైంది? తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రాన్ గ్లాస్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కొన్ని ఉంటాయి, ఎబోనైట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు మనం బయటికి తీసుకురావాలంటే -10 EV ఎనర్జీని ఇవ్వాలనుకున్నాం, సరే +10 EV ఎనర్జీ ఇవ్వాలనుకున్నాం. ఎబోనైట్లో ఉన్న వాటిని బయట తీసుకురావాలంటే +15 EV ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీని ఇవ్వాలనుకున్నాం.
ఇప్పుడు రెండింటిని రబ్ చేస్తున్నా, హీట్ వస్తుంది. హీట్ అనేది ఎప్పుడు ఎలా వెళ్తుంది? న్యూమరికల్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుందిగా. ఫస్ట్ 1 EV, 2 EV, 3 EV, 4 EV, 5 EV, 6 EV, 7 EV ఇలా పెరుగుతూ పోద్ది. ఫస్ట్ ఏ నెంబర్ వస్తుంది? 10 EV వస్తుంది. ఎప్పుడైతే 10 EV ఎనర్జీని రీచ్ అయిందో అప్పుడు ఈ గ్లాస్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఆ 10 EV ఎనర్జీ తీసుకొని బయటకు వచ్చేస్తాయి. ఈ బయటకు వచ్చినాయి కదా, ఈ బయటకు వచ్చిన వెళ్ళిపోతాయి, ఎబోనైట్లోకి వెళ్ళిపోతాయి. ఎబోనైట్లో ఉన్నాయి బయటకు వస్తాయి రావు. ఎందుకని? ఎబోనైట్లో ఉన్న వాడికి ఎంత రావాలి? +15 EV రావాలి. కానీ అక్కడ ఎంత వచ్చింది? +10 EV గానే వచ్చింది. 10 EV వచ్చింది కాబట్టి ఎబోనైట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏం బయటికి రావు. కానీ గ్లాస్లో ఉన్నాయి బయటకు వచ్చేస్తాయి. గ్లాస్లో ఉన్నాయి బయటకు వచ్చి ఎక్కడికి పోతాయి? ఎబోనైట్లోకి వెళ్తాయి. అంటే గ్లాస్ ఏమో ఎలక్ట్రాన్ని లాస్ అయింది, ఎబోనైట్ ఏమో ఎలక్ట్రాన్ని గెయిన్ అయింది. కాబట్టి గ్లాస్కే ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఎబోనైట్కే ఛార్జ్ వస్తుంది, నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఈ విధంగా అంటే మనం ఎప్పుడైతే రబ్ చేస్తామో ఆ రబ్ చేసినప్పుడు హీట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయినటువంటి హీట్ ఎనర్జీని మనం తీసుకున్నటువంటి ఆటమ్స్లో ఉన్నటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అనేవి అబ్జార్బ్ చేసుకొని బయటికి రావడం జరుగుతుంది. అలా బయటికి రావడం వల్ల ఒకటేమో ఎనర్జీ అంటే ఒకటేమో ఎలక్ట్రాన్ని లాస్ అవుతుంది, ఒకటేమో ఎలక్ట్రాన్ని గెయిన్ అవుతుంది. ఏదైతే ఎలక్ట్రాన్ లాస్ అయిందో దానికి ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఏదైతే ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుందో దానికి ఛార్జ్ వస్తుంది, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అయితే మనం తీసుకునే ఆటంలో దేనికి పాజిటివ్ వచ్చింది, దేనికి నెగిటివ్ వచ్చింది మనం చెప్పగలుగుతామా? వెంటనే చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే వర్క్ ఫంక్షన్ ద్వారా చెప్పొచ్చు. వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ అన్ ఎలక్ట్రాన్ టు కేమ్ అవుట్ ఫ్రమ్ ది ఆర్బిట్. ఆర్బిట్ నుంచి మనం ఎలక్ట్రాన్ని బయటికి తీసుకురావాలి అంటే దానికి ఎంత ఎనర్జీ అవసరం, లేదా మనం ఎంతైతే ఎనర్జీ ఇస్తున్నామో దాన్ని ఏమంటాం? వర్క్ ఫంక్షన్ అంటాం. ఇప్పుడు వర్క్ ఫంక్షన్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, అందులో నుంచి ఎలక్ట్రాన్ మనం త్వరగా బయటకు వచ్చిద్దా? రాదు. వర్క్ ఫంక్షన్ అనేది తక్కువగా ఉంటే ఎలక్ట్రాన్ ఏమైంది? వెంటనే బయటకు వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు? ద ఆటమ్స్ విచ్ హ్యావింగ్ ది లోవర్ వర్క్ ఫంక్షన్ విల్ గెయిన్ పాజిటివ్ ఛార్జ్. The atoms which having the higher work function will gain negative charge. ఏ ఆటమ్స్కి అయితే వర్క్ ఫంక్షన్ అనేది తక్కువగా ఉంటుందో దానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఏ ఆటమ్స్కి అయితే వర్క్ ఫంక్షన్ అనేది ఎక్కువగా ఉంటుందో దానికి నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఈ ఎంటైర్ ప్రొసీజర్లో మనం ఎక్కడైనా ఎనర్జీని కొత్తగా ఎలక్ట్రాన్ని కొత్తగా క్రియేట్ చేసామా, లేదా ఎలక్ట్రాన్ని డిస్ట్రాయ్ చేసామా? చేయలేదు. ఎలక్ట్రాన్ క్రియేట్ చేయలేదు, డిస్ట్రాయ్ చేయలేదు. సింపుల్గా ఏం జరిగింది? రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళినాయి. అంటే ఛార్జ్ ఈజ్ నెయిదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. సో ఛార్జ్ ఈజ్ ఏ కన్జర్వ్డ్ క్వాంటిటీ. అంటే ఛార్జ్ ఈజ్ ఆల్వేస్ కన్జర్వ్డ్ అంటాం. కన్జర్వ్డ్ మీన్స్ కాన్స్టెంట్ అని అర్థం. ఓకే, ఇది ఛార్జ్ అనేది ప్రొడ్యూస్ అయ్యేటువంటి పద్ధతి. అంటే ఎలా మనం ఛార్జ్ని ప్రొడ్యూస్ చేయొచ్చో ఈ విధంగా చేయొచ్చు. ఓకే, అర్థమైంది కదా? ఛార్జ్ని ప్రొడ్యూస్ చేసేటువంటి పద్ధతి ఇది. ఛార్జ్ యొక్క ప్రాపర్టీస్ అని ఛార్జ్ ఈజ్ ఆల్వేస్ కన్జర్వ్డ్ అని. ఇంకోటి ఏమంటాం అంటే ఛార్జ్ ఈజ్ ఆల్వేస్ క్వాంటైజ్డ్ అంటారు. క్వాంటైజ్డ్ మీన్స్ ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిస్క్రీట్ అమౌంట్స్ నాట్ ఇన్ ఏ కంటిన్యూస్ వన్స్ ఈజ్ నోన్ యాజ్ క్వాంటైజ్డ్. ఏ ఫిజికల్ క్వాంటిటీ అయితే కొంత ఫిక్స్డ్ అమౌంట్లో మాత్రమే దొరుకుతుందో వాటిని క్వాంటైజ్డ్ క్వాంటిటీస్ అంటాం. ఇప్పుడు ఛార్జ్ కూడా అంతే. ఛార్జ్ కూడా క్వాంటైజ్డ్ క్వాంటిటీనే. క్వాంటైజ్డ్ క్వాంటిటీ అని ఎలా చెప్పగలుగుతాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం, ఈ గ్లాస్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఎబోనైట్లో పోతున్నాయి అన్న. వెళ్తే ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిద్ది, లేకపోతే 2 వెళ్తాయి, లేకపోతే 3 వెళ్తాయి, 4 వెళ్తాయి. అంటే ఎప్పుడు ఎలా వెళ్తాయి? 1 ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్, 3 ఎలక్ట్రాన్, 4 ఎలక్ట్రాన్, 5 ఎలక్ట్రాన్, 6 ఎలక్ట్రాన్ ఇలా వెళ్తుంటాయి. అంటే ఆల్వేస్ ఇంటీజర్ నెంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రాన్ అవతలకి పోయింది అనుకోండి, అప్పుడు ఛార్జ్ ఏమని రాస్తాం? Q ఈజ్ ఈక్వల్ టు 1E అని రాస్తాం. ఇది గ్లాస్కి 2 ఎలక్ట్రాన్లు పోయినాయి, Q ఈజ్ ఈక్వల్ టు 2E అని రాస్తాం. 3 పోయినాయి, Q ఈజ్ ఈక్వల్ టు 3E అని రాస్తాం. 4 పోయినాయి, Q ఈజ్ ఈక్వల్ టు 4E అని రాస్తాం. N ఎలక్ట్రాన్స్ పోయినాయి, Q ఈజ్ ఈక్వల్ టు NE అని రాస్తాం. N అనేది ఏంటి ఇక్కడ? ఇంటీజర్, నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్. ఈ అంటే ఏంటి? ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఎంత? 1.6 × 10⁻⁻19 కూలమ్స్. ఎలక్ట్రాన్కి అయితేనేమో ముందు మనం నెగిటివ్ ఇండికేట్ చేస్తాం, అదే ప్రోటాన్కి అయితేనేమో పాజిటివ్ ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు Q ఈక్వల్ NE. ఇప్పుడు ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఉంది అనుకోండి, 1 × 1.6 × 10⁻⁻19. 2 ఎలక్ట్రాన్స్ అనుకోండి, 2 × 1.6 × 10⁻⁻19 అంటే 3.2 × 10⁻⁻19 వచ్చింది. ఒక ఎలక్ట్రాన్ వెళ్తేనేమో 1.6 × 10⁻⁻19 వచ్చింది. 2 వెళ్తేనేమో 3.2 × 10⁻⁻19 వచ్చింది. ఇప్పుడు నాకు మధ్యలో ఛార్జు వస్తే 1.6 రావాలి, లేదా 3.2 రావాలి. నాకు మధ్యలో 2.5 × 10⁻⁻19 కూలమ్స్ కావాలి. దొరికితే రాదు కదా.
అంటే వస్తే 1.6 లేకపోతే 3.2 లేకపోతే 4.8 లేకపోతే 4 × 1.4 6.4 ఇలా అంటే ఆల్వేస్ ఇంటీజర్లో వస్తుంది 1e 2e 3e 4e 5e అంటే 1.5e 2.5e 3.5e అలా దొరుకుతుందా? దొరకదు. అంటే ఫిక్స్డ్ అమౌంట్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం? క్వాంటైజ్డ్ క్వాంటిటీ అంటారు. ఛార్జ్ ఈజ్ ఆల్వేస్ క్వాంటైజ్డ్. ఇది ఛార్జ్ అంటే. అయితే ఈ ఛార్జ్ను ప్రొడ్యూస్ చేయడానికి మొత్తం మనకి 3 పద్ధతులు ఉంటాయమ్మా. ఫస్ట్ది ఫ్రిక్షనల్ మెథడ్. ఫస్ట్ ఏంటిది? ఫ్రిక్షనల్ మెథడ్. రెండవది కండక్షన్ మెథడ్. మూడవది ఇండక్షన్ మెథడ్. వాట్ ఈజ్ మీన్ బై ది ఫ్రిక్షనల్ మెథడ్? ఇప్పుడు మనం చెప్పింది ఫ్రిక్షనల్ మెథడ్. వెన్ వీఆర్ రబ్బింగ్ వన్ ఆబ్జెక్ట్ విత్ ది అనదర్ charge is produced and this process is known as frictional method. మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్తో రబ్ చేస్తున్నాం అనుకోండి, అక్కడ ఛార్జ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ పద్ధతిని ఏమంటాం? ఫ్రిక్షనల్ మెథడ్ అంటాం. ఇదే విధంగా కండక్షన్ అంటాం. కండక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ది ఛార్జ్ విత్ ఏ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ ది చార్జ్డ్ బాడీ అండ్ అన్చార్జ్డ్ బాడీ. ఒక ఛార్జ్ ఉన్నటువంటి బాడీని, ఒక ఛార్జ్ లేనటువంటి బాడీని రెండింటిని మనం ఒకదాంతో ఒకటి ఫిజికల్ కాంటాక్ట్లో ప్లేస్ చేసినట్లయితే అక్కడ ఛార్జ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని ఏమంటాం మనం? కండక్షన్ అంటాం. ఛార్జ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారనుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ గ్లాస్ రాడ్ పాజిటివ్ ఛార్జ్ ఉంది, దీనికి ఈ గ్లాస్ రాడ్కి పాజిటివ్ ఛార్జ్ లేదు. దీన్ని తీసుకొచ్చి దీంతో కాంటాక్ట్లో పెట్టారు. ఏమైతే ఇందులో ఉన్న ఛార్జ్ అందులోకి పోయిందిగా, ఎంతో కొంత వెళ్ళిద్ది. హాఫ్ అవ్వచ్చు, హాఫ్ కంటే తక్కువ అవ్వచ్చు, ఎంతో కొంత ఛార్జ్ అనేది అందులోకి వెళ్తుంది. అంటే ఫిజికల్ కాంటాక్ట్ ఉండటం వల్ల ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి ఛార్జ్ అనేది వెళ్ళింది. ఈ ప్రొసీజర్ని మనం ఏమంటాం? కండక్షన్ అంటాం. ద ఫినోమినన్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఛార్జ్ విత్ ఏ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ చార్జ్డ్ బాడీ అండ్ అన్చార్జ్డ్ బాడీ ఈజ్ నోన్ యాజ్ కండక్షన్ మెథడ్. నెక్స్ట్ ఇండక్షన్. ఇండక్షన్ క్వైట్ ఆపోజిట్ టు ది కండక్షన్. కండక్షన్ ఏం చేసాం? విత్ ఫిజికల్ కాంటాక్ట్ అన్నాం. మరి ఇండక్షన్లోకి వచ్చేసరికి వితౌట్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్. ఎటువంటి ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా మనం ఛార్జ్ని ప్రొడ్యూస్ చేయగలిగినట్లయితే దాన్ని ఇండక్షన్ మెథడ్ అంటాం. ఓకే, అది ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటాలిక్ స్పేర్ తీసుకొని దీన్ని ఇన్సులేటింగ్ స్టాండ్ మీద ప్లేస్ చేశాను. ఇది మెటాలిక్ స్పేరు, ఇది ఇన్సులేటింగ్ స్టాండ్ అనుకోండి. దీని దగ్గరికి ఒక ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చాను. ఈ ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చినప్పుడు ఈ మెటల్లో ఏముంటాయి? ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మొత్తం ఈ పాజిటివ్ ఛార్జ్కి అట్రాక్ట్ అయ్యి ఈ ఎడ్జ్లోకి వస్తాయి. ఇటువైపు నెగిటివ్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ ఇటువైపు ఏమైంది? పాజిటివ్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్పియర్కి ఎర్త్ని కనెక్ట్ చేద్దాం. ఎర్త్ అంటే తెలుసు కదా మీకు, ఒక వైర్ తీసుకొని ఆ వైర్ని, మెటాలిక్ వైర్ని ఆబ్జెక్ట్ యొక్క ఒక ఎండ్కి ఇంకో ఎండ్ తీసుకెళ్ళేమో ఎర్త్లో కనెక్ట్ చేసాం అనుకోండి, దాన్నే ఎర్త్ అంటాం. ఇలా ఇప్పుడు ఇటువైపు ఉన్న పాజిటివ్ ఛార్జ్ ఏమైంది? స్లోగా ఎర్త్ లోపలికి వెళ్ళటం స్టార్ట్ అవుతుంది. ఎర్త్ లోపలికి వెళ్ళిపోతాయి. కొద్దిసేపు తర్వాత ఏం వెళ్తుంది? కంప్లీట్గా నెగిటివ్ ఛార్జ్ మాత్రమే ఉంటుంది, ఇంకా పాజిటివ్ ఛార్జ్ ఏమీ ఉండదు. ఇలా ఈ ఎర్త్ ఉంది కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ ఎర్త్ని రిమూవ్ చేద్దాం. ఎర్త్ని రిమూవ్ చేస్తే ఇలా వెళ్తుంది. ఇప్పుడు ఈ గ్లాస్ రాడ్ కూడా తీసేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్రొసీజర్ మొత్తంలో కూడా ఇది అన్ఛార్జ్డ్, ఇది చార్జ్డ్. ఈ అన్ఛార్జ్డ్కి చార్జ్డ్కి మధ్యలో ఎక్కడైనా సరే ఫిజికల్ కాంటాక్ట్ ఉందా? లేదు. వితౌట్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ది ఛార్జ్ ఇన్ మెటాలిక్ స్పియర్. ఎటువంటి ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా ఆ స్పియర్ లోపల మనం ఛార్జ్ని ప్రొడ్యూస్ చేసాం. అంటే ఈ పద్ధతిని ఏమంటాం మనం? ఇండక్షన్ మెథడ్ అంటాం. దిస్ ప్రొసీజర్ నోన్ యాజ్ ఇండక్షన్ మెథడ్. ఓకే, ఇది ప్రొడక్షన్ ఆఫ్ ఛార్జ్. ఛార్జ్ని ఈ 3 రకాలుగా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఛార్జ్ ఉన్నటువంటి క్వాంటిటీస్ ఏంటి? ఛార్జ్ ఈజ్ ఆల్వేస్ కన్సర్వ్డ్ అండ్ ఛార్జ్ ఈజ్ ఆల్వేస్ క్వాంటైజ్డ్. ఓకే, ఇంతవరకు. నెక్స్ట్ ఇప్పుడు 2 ఛార్జెస్ తీసుకున్నాం అనుకోండి. 2 ఛార్జెస్ మధ్యలో అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుందా? రిపల్సివ్ ఫోర్స్ ఉంటుందా? డిపెండింగ్ అపాన్ ది టైప్ ఆఫ్ ఛార్జెస్. మనం తీసుకున్నటువంటి ఛార్జెస్ని బట్టి అక్కడ అట్రాక్టివా రిపల్సివ్ అనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 పాజిటివ్ ఛార్జెస్ తీసుకున్నా, ఆ 2 మధ్యలో ఏముంటుంది? రిపల్షన్ ఉంటుంది. 2 నెగిటివ్ తీసుకున్నా, ఆ 2 మధ్యలో కూడా రిపల్షన్ ఉంటుంది. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ తీసుకున్నా, ఆ 2 మధ్యలో అట్రాక్టివ్ ఉంటుందా? రిపల్సివ్ ఉంటుందా? అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఉంటుంది. అయితే అట్రాక్టివ్ ఫోర్స్ అనేది కేవలం పాజిటివ్కి నెగిటివ్కి మధ్యలోనే ఉంటుందా? వేరే ఏ సందర్భంలో అయినా అట్రాక్టివ్ ఫోర్స్ వస్తుందా? ఇంకొక సందర్భంలో కూడా అట్రాక్టివ్ ఫోర్స్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే
చార్జ్డ్ బాడీకి అన్చార్జ్డ్ బాడీకి మధ్యలో అట్రాక్టివ్ ఫోర్స్ అనేది వస్తుంది. ఇందాక మీకు ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్లో మనం కోంబుని రబ్ చేస్తున్నాం, దువ్వెన్ని రబ్ చేస్తున్నాం, కానీ పేపర్ని రబ్ చేయట్లేదు కదా. ఇక్కడ దువ్వెన్ని రబ్ చేసాం అంటే దువ్వెనికి ఛార్జ్ వచ్చింది, కానీ ఆ పీస్